నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి. ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఈ న్యూస్ని మీరు చివరిదాకా చూడండి. ఏంటిరా కొత్త న్యూస్ అంటే, గతంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని విడదీసినప్పుడు వెంకయ్య నాయుడు కాంగ్రెసు కలిసి 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు మేము ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని బీజేపీ చెప్పింది. కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు గ్యారంటీ ఇస్తామని చెప్పారు. అప్పటి నుండి కాంగ్రెసు కనుచూపు మేరలో కనబడకుండా ఉండిపోయింది కాంగ్రెస్. అయితే వెంకయ్య నాయుడు ని ఉపరాష్ట్రపతి చేసి మోదీ తనదైన తెలివితేటలను ఉపయోగించి ఆంధ్ర రాష్ట్రాన్ని దగ్గర రానివ్వకుండా చేశాడు. సరే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. ప్రత్యేక స్టేటస్, స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు? మోదీ ఎప్పటికప్పుడు 14 ఆర్థిక సంస్థ ఒప్పుకోలేదు, 15 ఆర్థిక సంఘం ఒప్పుకోవట్లేదు, నీతి ఆయోగ్ ఒప్పుకోవట్లేదు, అది ఇది అని చెప్పడంతో సరే ఇది ఇలాగుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్లో మోదీతో సంబంధం లేకుండా పోటీ చేసి ఓడిపోయాడు. మరి అప్పటి గెలిచిన 151 సీట్లు గెలిచిన పెద్ద మనిషి మాజీ సీఎం ఒక్కరోజు కూడా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాల. ఇప్పుడు 2024 కంపల్సరీ చంద్రబాబు నాయుడు లేకపోతే, పవన్ కళ్యాణ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో 8 సీట్లు వచ్చేవి కావు, అటు 19 టీడీపీకి వచ్చేవి కావు, రాజ్యసభ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ రావు. ఇటు నితీష్ కూడా సపోర్ట్ లేకపోతే ఇక్కడ గెలిచే అవకాశం లేదు అని వీళ్ళిద్దరిని కాంగ్రెసు రాహుల్ గాంధీ పక్కన నుంచొని గుడ్డ కప్పుకొని వచ్చేయండి మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాం, మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాం, మాకు సపోర్ట్ చేయండి, మాకు చెప్పు. 370 సీట్లు 400 పైచిలకే అని మోడీ పెగలబాలు పలికిన వాడికి కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. అయితే ఇటు కాంగ్రెసు 235 సీట్లు కాంగ్రెసు కొట్టింది, బీజేపీకి కొట్టింది. కానీ ఇటు చంద్రబాబు నితీష్ లేకపోతే దేశంలో కేంద్రం పరిస్థితి మూడోసారి మోదీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం అంటున్నారు. 20 నుండి 30,000 వరకు కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్కి ఇస్తామంటున్నారు స్పెషల్ స్టేటస్ కింద. అమరావతి అభివృద్ధి కింద, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కోసం ఏదన్నా సరే. అసలు రాష్ట్రం ఆర్థికంగా వెనకబడింది, కొన్ని ప్రాంతాలు అన్న మింగుడు పడకంట, అక్కడ సదుపాయాలు లేకుండా అన్ని బాధలు పడుతున్నాయని మీకు విషయం తెలుసు. వెనకబడిన ప్రాంతాలు విశాఖపట్నం అని, చుట్టుపక్కల రాయలసీమ అని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ అన్నిటిని అభివృద్ధి చెందడానికి ఎప్పుడో మాట ఇచ్చారు, మీకెందుకు మేమున్నాం అని. కానీ ఎవరు కూడా కాదు, మోడీ ఎప్పుడు కూడా మోడీ చేస్తూ సహకరించాల. అటు నితీష్ కాంగ్రెస్ నుండి ఇటు వచ్చాడు, 5 నుండి 10 కోట్లు ఇస్తాం నీకు రా
నీకు స్పెషల్ స్టేటస్ వద్దు, ప్యాకేజీ ఇస్తాం, నీ ప్యాకేజీలో నువ్వు రాష్ట్రాన్ని డెవలప్ చెయ్యి, వెనకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకురా అని చెప్పి అటు నుండి నితీష్ని మోదీ అండ్ కంపెనీ లేకపోతే అండ్ గ్రూపు అండ్ కో డ్రామా ఆడతాం కాదంటారా? స్పెషల్ స్టేటస్ ఇమ్మంటే 3వ రాజ్యం 14వ ఒప్పుకోవట్లేదు, 15వ ఒప్పుకోవట్లేదు అని ఇప్పుడు మోదీకి ఆంధ్రప్రదేశ్ ఇటు బీహారు లేకపోతే ఆయన సీటుకి ఎసరు వచ్చే రోజులు ముందున్నాయి. మరి ఈ ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు నాయుడు అండ్ కో లేకపోతే నితీష్ అండ్ కో మరి ఏం చేస్తారు అనేది చూడాలి. వీళ్ళు ప్యాకేజీ తీసుకుంటారా, స్పెషల్ స్టేటస్ కో నిలబడతారా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గుడ్ అని లేదా నైస్ అని ఏదో ఒక కామెంట్ని పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.